శారదా ఛానల్. హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారు? మీరు అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు చేయబోయేది అనమాట కొబ్బరి పొడి చేస్తున్నానండి. కొబ్బరి కారం అనమాట. అలాగే మిరపకాయలు, అలాగే శనగపప్పు, జీలకర్ర, మినప్పప్పు, ఒక హాఫ్ కప్ అండి. ఇదేమో ఒక కప్పు, ఒక చిన్న టీ గ్లాస్ అంతా అనమాట. ఇదిగోండి, ఈ టీ గ్లాసు శనగపప్పు వేసాను అనమాట. ఇందులో హాఫ్ మినప్పప్పు వేసాను అనమాట. జీలకర్ర ఒక స్పూన్, ఎండుమిరపకాయలు ఒక 20, పచ్చి కొబ్బరి ఒక 2 చిప్పలు అనమాట. ఒక దానికి వచ్చిందనమాట, ఇంకొంచెం ఉందన్నమాట. అంత వేసుకుంటే సరిపోద్ది, లేదు ఒక చిప్ప వేసుకున్నా సరిపోతుంది అనమాట. చూసారు కదా, పచ్చి కొబ్బరి లేదు అనుకున్నా వేసుకోవచ్చు ఇలా. అది కొంచెం ఇంగువ. స్టవ్ ఆన్ చేసుకున్నాను, కొద్దిగా ఆయిల్ వేసుకున్నామండి. అలాగే కొంచెం ధనియాలు, శనగపప్పు వేసేసుకుందాం అండి. చూసారు కదా, శనగపప్పు వేసాం కదా, ఒక్కొక్కటి వేసుకుందాము. శనగపప్పు కొద్దిగా పచ్చి ఉంటుంది కదా, ఇది కొద్దిగా వేగనిద్దాం. మినప్పప్పు వేసుకుందాం సైడ్. ఇందులోనే మినప్పప్పు కూడా వేసేసుకుందాం. ఈ 2 ఫ్రై చేసేసుకుందాం. శనగపప్పు కొద్దిగా వేగాలి కదా, అందుకోసమని ముందుగా వేస్తాను అన్నమాట. మంచి వాసన వచ్చినంత వరకు వేసుకోవాలి. చూసారా, మనకి కలర్ అంతా చేంజ్ అవుతుంది. ఇప్పుడు పప్పు అంతా తీసేసుకుందామండి. మినప్పప్పు చూసారా, కలరు బాగా వేగింది. ఇలాగే పక్కకు తీసేసుకుందాం. ఇప్పుడు ఇందులో ధనియాలు వేసేసుకుందాం. ధనియాలు ఇలా ఫ్రై చేసేసుకుందాం. ఒకటి విడివిడిగా వేస్తున్నాను, మీకు అర్థమవుతుందా? అన్నీ ఒకసారి వేస్తే కొన్ని మాడిపోతాయి కదా, అందుకోసమని నేను ఒకటి వేస్తున్నాను. ఇది కొంచెం వేగాక జీలకర్ర వేసుకున్నాం. చూసారు కదా, జీలకర్ర కొంచెం దీన్ని ఫ్రై చేసేసుకున్నాం. జీలకర్ర ఈ 2 వేగితే అనుకోండి బాగుంటుంది. రైస్లోకి బాగుంటుందండి, అట్టల్లోకి బాగుంటుంది అనమాట. రొట్టెలో దంచుకొని తినడానికి కూడా బాగుంటుందండి చక్కగా. అన్నంలో వేడి అన్నంలో వేసుకొని కొద్దిగా నెయ్యి వేసుకుంటుంటే సూపర్గా ఉంటుంది కొబ్బరి అన్నం, కొబ్బరి కారం. ఇవి కూడా తీసేసుకున్నామండి, ఫ్రై అవుతాయి అనమాట. ఇంకా ఎక్కువ మాడిపోతే బాగోదన్నమాట, తీసేసుకున్నాం. చూసారు కదా, మనకి కలర్ కూడా, జీలకర్ర కూడా ఇది 2 వేస్తాయి. ఇదిగోండి, ఇందులో తీసేసుకున్నాం కదా. ఇప్పుడు ఎండుమిరపకాయలు వేసుకుందాం. ఇందులో ఇంగువ కొద్దిగా వేపేసుకొని తీసేసుకుందాం. ఇంక కొంచెం ఇందులో ఎండుమిరపకాయలు వేసేసుకుందాం అండి. ఇలాగ నెమ్మదిగా వేసుకుందాం. చూసారు కదా, వేగుతుంది కదా. ఇప్పుడు కొంచెం తెల్లుల్లిపాయలు వేసేసుకుందాము. కొద్దిగా ఫ్రై అయితే బాగుంటుంది. మనకి మిరపకాయలన్నీ బాగా మాడిపోకుండా నెమ్మదిగా బాగా వేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నానండి. వేగిపోయినమాట మిరపకాయలు. సరే, సన్నని సెగ మీద అలాగా వేపుకోవాలన్నమాట. ఎక్కువ వేసామంటే మాడిపోతాయి అన్నమాట. అలాగే నెమ్మదిగా. చూసారు కదా, ఇవి అయిపోయింది. ఇందులో మిరపకాయలు వేసుకున్నానండి. అలాగే సాల్ట్ వేసేసుకుంటున్నాను అనమాట. అలాగే కొద్దిగా చింతపండు కూడా వేసేసుకుందాం. దీన్ని మిక్సీ పడదాం. చూసారు కదా, కొబ్బరిని వేపుదామండి. కొద్దిగా లైట్గా, అంటే కూర అనమాట ఇది. చూసారు కదా, కొద్దిగా లైట్గా అలాగా తేమంతా పోయినట్టుగా వేపుదాం, బాగుంటుందండి. మీరు ముక్కలు కోసి వేసుకున్నా సరే, ఇలాగ కొబ్బరి పచ్చిది అయితే బాగుంటుంది. ఇలాగ ఒక కొబ్బరి చిప్ప ఉందనుకోండి, చేసేసుకున్నారంటే మనకి టిఫిన్లోకి బాగుంటుంది, రైస్లోకి తినడానికి బాగుంటుంది అన్నమాట. సూపర్గా ఉంటుంది. కొద్దిగా నెయ్యి వేసుకొని తిన్నా బాగానే ఉంటుంది అన్నమాట. వర్షాకాలం కదా, కొద్దిగా పొడులు వేసుకొని తింటే బాగుంటుంది, టేస్ట్గా ఉంటుంది, నోటికి చప్పగా ఉన్నట్టు ఉంటుంది కదా. అలాంటప్పుడు ఒక ఫ్రై కూరను
సాల్ట్ కొంచెం వేసేసుకొని పొడి వేసుకొని కొద్దిగా తింటే రసం చేసుకుంటే సూపర్గా ఉంటుంది అన్నమాట. చూసారు కదా, ఇలాగా గలగల్లాడుతూ అవ్వాలన్నమాట. మనకి పచ్చి వాసన ఉన్నదంటే బాగా అయిపోతుంది అన్నమాట. మన పొడి నిల్వ ఉండాలనుకుంటే బాగుంటుంది అలా. చూసారు కదా, కొబ్బరికూర కూడా వేసుకున్నాం అనమాట. చూసారు కదా, మనం గ్రైండ్ పెట్టుకుని తెచ్చాం అనమాట. సరే, ఇది ముద్దలాగా ఉండి మనకి పోపు పెడతాం కదా, అప్పుడు సరిపోతుంది అనమాట. కళాయి పెట్టుకున్నాను అనమాట. ఆయిల్ కూడా కొద్దిగా వేసుకున్నాను. మినపప్పు, శనగపప్పు వేసుకున్నాను. అలాగే మినపప్పు కొద్దిగా వేసుకున్నాను. జీలకర్ర కూడా కొద్దిగా, 2 ఎండుమిరపకాయలు వేసేస్తాను. ఇది ఫ్రై అవ్వాలి. ఇది ఫ్రై అయ్యాక కొంచెం మనం కరివేపాకు కూడా వేసేసుకుంటాం. కొంచెం కరివేపాకు వేసుకున్నాము. ఇది కూడా ఫ్రై చేసుకుంటాం. పిల్లలు పిల్లలు కొంచెం కారంగా ఉందంటారు కదా, అప్పుడేమో ఇలా చేసి పెట్టండి. పొడి చక్కగా ఉంటుంది. మనం ఎక్కడికైనా క్యాంపెయిన్లు వచ్చినా సరే గొప్పకున్నా రైస్ వండుకున్నాం అనుకోండి, కొద్దిగా పొడి వేసుకొని రైస్ తినేవచ్చు అన్నమాట. కొద్దిగా నూనె కానీ నెయ్యి కానీ వేసుకుని మన ఇష్టం ఏదో వేసుకుని తిన్నా బాగానే ఉంటుంది అన్నమాట. చూసారు కదా, పొడిని వేసేసుకున్నాక మొత్తం కలిపేసుకోవాలి. చూసారు కదా, కొబ్బరి కారం మనకి రెడీ అవుతుంది అన్నమాట. చక్కగా పొడిగా చూసారు ఎంత బాగా వచ్చిందో. చింతపండు అవన్నీ వేసుకున్నాం కదా, తెల్లుల్లి కొద్దిగా మెత్తగా ఉంటుంది. కొద్దిగా మనం పోపు వేసి వేగేసరికల్లా మొత్తం అంతా మనకి గలగలలాడుతుంది అన్నమాట. చూసారు కదా, ఇలా రెడీ అయిపోయింది. చూసారా, మనకి కరివేపాకు పొడి అంటే కొబ్బరి పొడి రెడీ అయిపోయింది అనమాట. రైస్లోకి బాగుంటుందండి. సూపర్ అంటే సూపర్గా ఉంటుంది అనమాట. చెప్పి మనం గబగబా చేసుకోలేకపోయినా అట్టుల్లో కూడా బాగానే ఉంటుంది అనమాట. అలాగే రొట్టెలోకి వేసుకున్నా బాగానే ఉంటుంది. మనం ఊతప్పం వేసుకుంటాం కదా రొట్టెలాగా, అలాగే వేసుకొని తిన్నా సూపర్ అంటే సూపర్ టేస్ట్గా ఉంటుంది అనమాట. చూసారు కదా, కొబ్బరి కారం మనకి ఇలా కొబ్బరి చెక్కలు ఏమైనా ఉంటే ఇలా చేసేసుకోండి, బాగుంటుంది అనమాట. టేస్ట్ సూపర్గా ఉంటుంది. చూసారు మనకి ఎలాగా గలగలలాడుతుందా. కొంచెం వెల్లుల్లి చింతపండు వేసరికల్లా ముద్దగా అవుతుందండి. మనం పోపులో వేసుకుంటాం కదా, కరెక్ట్గా రెడీ అయిపోతుంది అనమాట. ఇది ఒక గాజు సీసాలో వేసేసుకొని ఉంచేసుకుంటే మనకు బాగుంటుంది అనమాట. లేదు మీరు కొంచెం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాం అనుకున్నా ఒక సీసాలో వేసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి, అలాగే కూడా ఉంటుంది అనమాట. ఇలాగ వాడుకోవచ్చు, అలాగే వాడుకోవచ్చు అనమాట. ఈ వీడియో నచ్చినట్టుగైతే లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ సింబల్ నొక్కండి, మీ ఫ్రెండ్స్కి అందరికీ షేర్ చేయండి. మా వీడియోలు కొంచెం చూస్తూ ఉండండి అమ్మ, ఓకేనా? చూడండి, కొద్దిగా మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. కొత్త వాళ్ళైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను పెట్టే వీడియోలన్నీ మీకు వస్తాయన్నమాట. సరే, ఓకే, బాయ్. అందరూ చూడండి, అందరూ చూసి మా వీడియోలన్నీ లైక్ కొట్టండి, ఓకేనా? బాయ్. సాంబార్ చేసుకున్నాం అనుకోండి, సాంబార్ చేసుకున్నప్పుడైనా ఒక 2 ముద్దలు తినవచ్చు అనమాట ఇది వేసుకొని. లేదనుకుంటే రసం చేశారనుకోండి, బంగాళదుంప ఫ్రై చేసుకున్నాం అనుకోండి, అలాగే రసం చేసుకున్నాం అనుకోండి, ఇది ఫస్ట్ 2 ముద్దలు తినేసాం అనుకోండి, అలాగే కూర కొంచెం రసం వేసుకొని తిన్నామంటే అయిపోతుంది అనమాట. పిల్లలకైనా సరే అలాగే కలిపిసి పెట్టండి, తింటారనమాట. చక్కగా వాళ్ళకి ఇవ్వండి, చక్కగా తింటారు, బాగుంటుంది. పెద్దవాళ్ళైనా పిల్లలైనా ఎవరైనా సరే తినచ్చు. చాలా బాగుంటుంది. కొబ్బరి పొడి బాగుంటుంది, కొబ్బరి కారం. మీకు కొబ్బరి ఇంట్లో ఉండేటప్పుడు ఇలా చేసుకొని తినండి. ఆ టేస్ట్ ఎలా వచ్చిందన్న కామెంట్ బాక్స్లో పెట్టండి, ఓకేనా? సరే, బాయ్.